కేటీఎం సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాము. వీళ్ళు సగం సగం పనులు చేస్తారు. డ్యామేజ్ చేస్తారండి. సెకండ్ సర్వీస్కి ఇచ్చిన దానికి నాకు ఒక బహుమానం ఇచ్చారనమాట. అది దాని కిందకన్నా నన్ను పిలవటం అయితే 390 అన్న కొత్త మోడల్ జెన్ 3 ఉంది కదా, సెకండ్ సర్వీస్కి ఇచ్చినప్పుడు ఏం చేశారంటే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇవాళ అయితే కేటీఎం సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాము. బైక్ సెకండ్ సర్వీస్ డ్యూ వచ్చింది, చాలా రోజులు అయింది, వర్క్లో ఉండి పెట్టలేదు. ఇవాళ కొంచెం ఫ్రీగా ఉన్నాను, అందుకని బైక్ డ్రాప్ చేసేసి వద్దాము అని వెళ్తూ ఉన్నా. టైం అయితే అరౌండ్ 10:30 అవుతుంది మార్నింగ్. చూద్దాం. నేను వెళ్ళే సర్వీస్ సెంటర్ ఏంటంటే మార్తల్లి కేటీఎం సర్వీస్ సెంటరు, యాజ్ యూజువల్. బుజ్జి కామెట్. సో గైస్, ఏంటి అంటే మెయిన్ రోడ్లో అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి షార్ట్కట్లో వస్తున్నాను. అందుకే సర్వీస్ రోడ్లోనే వెళ్తా ఉన్నాను. పీక్ టైం కదా ఇప్పుడు, స్ట్రైట్ వెళ్ళాలి. వాటర్ ఎక్కడి నుంచి వచ్చి ఒక డ్రైనేజ్ క్లీనింగా? ఉందా రూట్? ఓకే. అయ్యో పాపం, స్టక్ అయిపోయింది. సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసాము. సర్వీస్ సెంటర్ కూడా ఓపెన్లో ఉంది. 390 అడ్వెంచరు. అయ్యో, చాలా బైక్స్ ఉన్నాయి, చూద్దాం. సరే, సో గైస్, మనం అయితే వెహికల్ డ్రాప్ చేసాము. ఇదే మన వెహికల్. ఈవినింగ్లో ట్రై చేస్తాము అన్నారు, చూద్దాం. ఇప్పుడైతే బ్యాక్ టు రూమ్. మదన్ చంటి. సో గైస్, సెకండ్ సర్వీస్ కూడా అయిపోయింది. బైక్ అక్కడే ఉంది, తీసుకొని వెళ్ళడమే. ఇన్వాయిస్ కూడా ఇచ్చారు. కన్జ్యూమబుల్స్, చైన్ అడ్జస్ట్మెంట్, లూబ్రికేషన్ అండ్ కోటింగ్ అని వేశారు. మనకి 375 అయింది. ఇంకా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేశారు, గ్యాస్కెట్ ఆయిల్, చైన్ లూపు, ఎయిర్ ఫిల్టర్. 2152 అయింది. మొత్తం రెండు కలిపి 2.5K అయింది. సో అది మ్యాటర్. వెళ్తూ మాట్లాడుకున్నాం. ఇటు సైడ్ వర్క్ జరుగుతుంది, సో దేని ఇది నాకు అర్థం కాలేదు సార్. టైట్ చేయలేదు.
ఇల్లు వీళ్ళు సగం సగం పనులు చేస్తారు. ఈ హోల్డర్ లాక్ పాయింట్ ఉంటుంది, లాక్ వస్తుంది ఇక్కడ. చూసారా గాయస్, ఇది డెలివరీ. ఈ సర్వీస్ సెంటర్ అనే కాదు, అన్నీ అంతే, ఇక్కడ సిటీలో అంతే అంతే, పట్టించుకోరు. ఇది కొత్త 250 విత్ TFT బ్లాక్ వర్షన్. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా. సైలెన్సర్ పైప్ కానీ మార్చున్నారు అబ్బా. నేను ఇప్పుడు చూస్తున్నాను అల్యూమినియం వచ్చింది. ఇది 390కి చూడండి. ఎట్లా అయిపోయింది రస్ట్ కోటింగ్ వేయిద్దాము అని ఆలోచిస్తున్నా. ఏం చేశారా నాయన, మురికిగానే అట్టే ఉంది. చూడండి, దీనికి మళ్ళీ వాళ్ళు ఛార్జ్ చేయటం ఎక్స్ట్రా. ಅದೇ ಏನೇನು ಏನು ಲೂಬು ಪಡಿಂದೆ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೊಡೋದು, ಕ್ಲೀನ್ ಮಾಡಿ ಅದು ಆ ಕಡೆ ತಗೊಂಬ, ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಕ್ಲೀನ್ ಮಾಡೋದು. ఈ స్టాక్ లేదంట, ఒక 1 వీక్ లోపల వస్తాయి. అది ఏమి ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదా? ఈ లాక్ ఉంటుంటారు లోపల, దానివల్ల ఎట్లయితే ఉండదు. హోల్డ్ అయితే హోల్డ్ ఇట్లే ఉంటుంది, ఓపెన్ అయిపోయింది, ఈ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా అన్నప్పుడు ఇట్లా వస్తుంది. అదే ఇది హోల్డర్ ఉంటుంది, అది ఎలా డ్యామేజ్ చేస్తారండి? డ్యామేజ్ ఇప్పుడు సర్వీస్ కూడా దీన్ని ఎవరు ముట్టరు, ఈవెన్ సర్వీస్ రీసెట్ చేసే కూడా దీన్ని యూజ్ చేయరు. మరి ఎట్లా అయింది మరి? నేను తప్పుగా అనుకోకండి, మీరు చూపించేవారు కూడా నాకే తెలియదు. అది బయటికి తీసుకొని వచ్చి పెట్టింది అట్లా పెట్టారు. సరే నేను నేర్పిస్తాను, 1 వీక్ నంబర్ తీసుకొని కాల్ చేయండి ఒకసారి వచ్చినప్పుడు. మీకు కావాలంటే వచ్చేటప్పుడు బ్లాక్ చేసుకుంటా వచ్చాను. పొద్దునే ఎట్లుందో అట్లే తీసుకుపోయినాము. నేను ఇప్పుడు చూసే వరకు నాకు కూడా అక్కడి నుంచి వచ్చి చూస్తే ఏంది డిఫరెంట్ గా ఉంది అని చెప్పి దగ్గరికి వచ్చి ఇట్లా కదిలిస్తే కదులుతుంది. రికార్డ్ అయి ఉంది, నేను పాస్ చేసి చూపిస్తాను కావాలి. అది
రిమెంట్ కూడా వేయించిస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఎప్పుడు లోపల వస్తాయంట 5 పీస్ బిల్ అయినాయంట, వస్తారు వేపిస్తాను. థ్యాంక్ యూ అండి. నాకు మధ్యలో ఫోన్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడే బైక్ అయితే సర్వీస్ తీసుకున్నాను. 1 minute. ఇంకేమన్నా డ్యామేజ్ చేశారో ఇప్పుడే చూసుకుంటా. ఎందుకు అంటున్నానంటే చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడైతే అసలు లిటరల్గా అసలు క్లీన్ కూడా చేయలేదు. వాటర్ వాష్ చేశారా అసలు వేయలేని నా డౌట్ ఉంది. వాళ్ళతో పోట్లాడలేము, ఇట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏంటంటే మ్యాటరు చూసే ఉంటారు మీరు వీడియోలో. ఈ పాటికి సెకండ్ సర్వీస్కి ఇచ్చిన దానికి నాకు ఒక బహుమానం ఇచ్చారనమాట షోరూమ్ వాళ్ళు. ఏందిరా అంటే ఇది చూస్తున్నారా, తెలుస్తుందా? ఐ హోప్ యూ కెన్ సీ. కింద సాకెట్ ఒకటి వస్తుంది, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో. ఆ సాకెట్ ఎరిగిపోయింది, ఇంచేశారు మహానుభావులు. నేను లిటరల్గా బైక్ డ్రాప్ చేసేప్పుడు లాక్ చేసుకొని వచ్చా, మళ్ళీ పిక్ చేసుకునేప్పుడు ఇప్పుడు లాక్ చేస్తూనే వెళ్ళా లోపలికి. అలాగే డెలివర్ చేశారు. నేను చెప్పా ఆయనతో, ఈ విధంగా నేను కావాలంటే మీకు వీడియో ప్రూఫ్ చూపిస్తాను, నా చేతిలో అయితే బాగుంది, మీ చేతిలోనే ఇలా జరిగింది అది ఇదని. ఆయన ఇంకేం మాట్లాడకుండా, మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయలేదు కదా సార్, స్టాక్ అయితే లేవు ప్రస్తుతానికి, 5 స్టాక్స్కి అయితే ఆర్డర్ చేస్తున్నాము, వన్ వీక్లో వస్తాయి అని చెప్పారు. ఏం చేస్తాం, వెయిట్ చేయాల్సిందే 1 వీక్ తర్వాత. 1 వీక్ తర్వాత మార్చిస్తా అన్నాడు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మార్చేవాళ్ళు, లేదంటే అప్పుడు చెప్తాను తన సంగతి. నాకు తెలిసి అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ పార్క్ చేస్తున్నారు సర్వీస్ అయిపోయాక, బైక్ అతను బయటికి తీసేటప్పుడు ఇది పెట్టుకొని ఇట్లా పుల్ చేసి ఉంటాడు, అది ముందుకు కదిలిపోయి ఉంటుంది. నోటీస్ చేయలేదు, వీడియోలో రికార్డ్ అయిందో లేదో తెలియదు, ఒకసారి చూస్తా, లేకపోతే చెక్ చేస్తా, చేస్తే చెప్తా. ఈ మధ్య అన్నీ నెగిటివ్గానే జరుగుతున్నాయి మనకి, మన టైం ఉంటుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. 2000 years later. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఇవాళ అయితే మనము కేటీఎం షోరూమ్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత ఈ ఇష్యూ ఉంది కదా, దీనికి టీఎఫ్టీ ఫిక్స్ చేస్తాను, స్టాక్ వచ్చింది అని చెప్పారు, రమ్మన్నారు. అదేంటో షోరూమ్కి వెళ్తున్నాను బండికి తెలిసింది ముందుగానే, మళ్ళీ ఇది మిర్రర్ లూజ్ అయిపోయింది. ఇప్పుడే కింద బైక్ తీసాను, మిర్రర్ లూజ్ అయింది. పార్కింగ్ లాట్లో పెట్టుంటే ఎవరు జరిపారంటున్నారు. జరిపినప్పుడు ఆ విండో హ్యాండ్ ఏదో తగిలినట్టుంది, లూజ్ అయిపోయింది. ఎన్ సిరీస్ చూడండి ఎంత బాగుంది, BMW. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళాక మళ్ళీ వాడు ఏమన్నా ఛార్జెస్ వేస్తాడో ఏంటో చూడాలి. అంటే మన కంట్రోల్లో ఉన్నప్పుడు కాదు కదా డ్యామేజ్ అయింది.
వాళ్ళు సర్వీస్ తీసుకున్నప్పుడు అయింది. సో చూడాలి. అంకుల్ ఎంటీ హెల్మెట్ పెట్టుకొని ఏదో స్కూటీలో వెళ్తున్నాడు జమ్మని. ఇన్స్పిరేషన్. సో గైస్ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాము. 250 ఉంది కొత్తది. ఎక్కడ చూద్దాం ఏం చెప్తారు. నేను ఈ సర్వీస్కి ఇచ్చినప్పుడు అయింది ఇష్యూ. అది కొత్త ఇష్యూ కాదు. నా దగ్గర నా సైడ్ పని చేయండి, రేపు తీసుకోండి. స్విచ్ ఆఫ్ వస్తుంది నంబర్. ఓకే అన్న, నాకు ఈ మాదిరిగా చెప్పాడు. నేను మాట్లాడే కూడా ఇప్పుడు స్విచ్ ఆఫ్ అంటే ఏం చేసేయగలరు కదా. అంటే బండి రేపు తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అది దానికి ఎందుకన్నా నన్ను పిలవటం? అయితే పోయిన దానికి క్యాబ్, వచ్చిన దానికి క్యాబ్, మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ పోవాలి రావాలి 2 సార్లు. బండి రెడీ చేస్తాను చేస్తా అన్నారన్న. ఇష్యూ మీ సైడ్ కదన్నా. అదే సార్, వాళ్ళకి మాట్లాడారంటే స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. వస్తుంది, అది ఇష్యూ నాది కాదన్నా. ఏం చేయాలి? లేదు అన్న, చెప్పేది ఓకే, నాకు అర్థమైంది. నేను తీసుకొచ్చినప్పుడు చూపించా. ఓకే సార్, నేను ఏమంటలేదు. ఇప్పుడు వాళ్ళ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదో వెళ్ళారా, నేను అర్థం చేసుకుంటానన్నా. మీరు నాకు ఇబ్బంది పెడుతున్నారు కదా దానికి. వాళ్ళు ఏదో పర్సనల్ ఇష్యూకి నన్ను ఇబ్బంది పెడతాయట. నేను చెప్పేది ఏమంటే, నాకు అది వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఇప్పుడు నేను బండి తీసుకున్నప్పుడు రెడీ చేసి ఇస్తానని చెప్పినాను. నేను రెడీ చేస్తున్నాను. రెడీ చేశారు. దానికి కావాలంటే డిస్కౌంట్ ఇస్తాను. లేదు, నేను డిస్కౌంట్, నాకు మనీ చేసేది కాదు ప్రాబ్లము. నేను ఎందుకు ఇప్పుడు నేను ఇష్యూ చేస్తే నేను పెట్టే 10,000 అయినా నేను ఇన్వెస్ట్ పెడతాను. కానీ నేను ఎందుకు చేయాలి? మీ మిస్టేక్కి నేను ఎందుకు పే చేయాలి? అదే తెలీదు, నేను ఒప్పుకుంటాను. అన్నా నేను ఎక్కడికి వెళ్ళలేదు. లేదు ఫోన్ చేశాను, ఓటీపీ ఇచ్చి చేయండి. ఓకేనా? అంతే, వేరేం లేదు. నేను కావాలంటే వాళ్ళ దగ్గర మాట్లాడి పొద్దున్నే ఫోన్ చేస్తాను. సైన్ చేయండి. ఇంకొక ఓటీపీ పొట్టే మాన్యువల్ గేట్ పాస్ పొట్టరే. ఓకేవా? మాన్యువల్ కూడా మీకు కావాలి అంటే రేపు మాట్లాడండి. నేను పే చేయాల్సి ఉంటే నా నెంబర్ ఉంది కదా, నేను అట్లే ఫోన్పే చేస్తాను. మీకు ఇంతకుముందు చాలాసార్లు చేస్తున్నాను కదా. నాకేం ఇబ్బంది లేదు. ఎలాంటి వాళ్ళు ఏం మాట్లాడారు నాకు తెలీదు. దానికి నాది డ్యూక్ 390 అన్న, కొత్త మోడల్ జెన్ 3 ఉంది కదా. సెకండ్ సర్వీస్కి ఇచ్చినప్పుడు ఏం చేశారంటే డిస్ప్లే వస్తుంది కదా, ఆ డిస్ప్లే పెట్టుకొని ఇట్లా లాగినట్టున్నారు ఆడ పార్క్ చేసినప్పుడు బయట తీసేదానికి. వీళ్ళు చేసే నేనేం చేశానంటే వచ్చేటప్పుడు రికార్డ్ చేసుకొచ్చా, తీసుకునేప్పుడు రికార్డ్ చేశా, ప్రూఫ్ ఉంది. నేనేం మాట్లాడలేదు సార్. ఆయన హెడ్ దివాకర్ గారు ఉన్నారు, ఆయన ఏం చెప్పారంటే నేను ఫ్రీగా చేసిస్తాను అన్నారు. ఈరోజు ఆయన లేడు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కట్టమంటున్నాను నన్ను. అదే నేను ఎందుకు కట్టాలి? విండో సైడ్ మిర్రరు
నట్టు కోసం 4 times వచ్చా సర్వీస్ సెంటర్కి. బాగా చేసేవాళ్ళు బ్రో. ఈ మధ్య కొత్త వాళ్ళు వచ్చారని తెలియదు. నేను గాడి కొని 7 years అవుతుంది. 7 years నుంచి ఇక్కడే చేస్తున్నాను. బాగా చేసేవాళ్ళు. 2 years నుంచి చేయట్లేదు సరిగ్గా. మాకు దగ్గర ఒకటే అని చెప్పి వస్తాం. తమిళ ஒன்றும் நான் செகண்ட் சர்வீஸ்க்கு கொடுத்தா லாஸ்ட் வீக்கு. அவங்க என்ன செகண்ட் சர்வீஸ் பண்ணாங்க. பண்ணதுக்கப்புறமா வந்து இந்த இஷ்யூ ஆயிடுச்சு. ఓకే బ్రో. ఆ బ్రో కానీ తెలుగు బ్రోనే ఇక్కడ పరిచయం అయ్యాడు నాకు. ఆ బ్రోది కానీ ఆ డోము ఆర్సీ డోము డ్యామేజ్ చేశారంట తీసేటప్పుడు. మొత్తం సెట్ మార్చుకోమని చెప్తున్నారంట. అడిగితే మాకు తెలీదు అది అట్లే ఉన్నింది అని చెప్పారంట. అలా ఉంటుంది. ఆ బ్రో ఏంటంటే 7 years నుంచి ఈ షోరూంలోనే ఇస్తున్నాడంట. లాస్ట్ 7 years నుంచి. లాస్ట్ 2 years నుంచే కొంచెం వర్స్ట్గా అయింది, సర్వీస్ సరిగ్గా చేయట్లేదు అది ఇది అని చెప్పి చెప్తున్నాడు. నాకు ఇష్యూ చేశారు ఇప్పుడు. దీనికి 500 rupees ఛార్జ్ చేశారు. ఛార్జ్ చేసి బిల్ కట్టమన్నారు. లేదంటే బైక్ ఇయ్యను అది ఇది అన్నారు. వాళ్ళు ఏంటంటే ఆయన లేడు మేనేజరు, మనకి ఫ్రీగా చేసిస్తాను అని చెప్పిన ఆయన లేడు. ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే మాకేం చెప్పలేదు వాళ్ళు, మీరు పే చేయాల్సిందే అంటున్నారు. దానికి నన్నేం చేయమంటారు నాయన చెప్పకపోతే? నేనేం అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇదేంటి తప్పు టైం చూపిస్తుంది. యాక్చువల్గా ఈవినింగ్ 4 అవుతుంది ఇప్పుడు. సో నేను ఏంటంటే మార్నింగ్ వచ్చి డ్రాప్ చేసేసి వెళ్ళా బైక్. నాకే ఇంకా మనీ వేస్ట్. ఒకసారి వచ్చి డ్రాప్ చేసి మళ్ళీ క్యాబ్ తీసుకొని రూమ్కి వెళ్ళి మళ్ళీ క్యాబ్లో వచ్చిన దానికి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన లీవ్లో ఉన్నాడు, ఫోన్ పిక్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది, రేపు రండి రేపిస్తాను అంట. ఆయన పర్సనల్స్ ఆయనకు ఉంటాయి. దానికని చెప్పి నేను ఎందుకు సఫర్ అవ్వాలి? చెప్పా గట్టిగా. ఎలాగో నేను రెగ్యులర్ కస్టమర్ని కదా, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఉన్నాయి కదా, ఒకవేళ నేను పే చేయాలంటే కాల్ చేయండి, అట్లే చేస్తాను ఆయన చెప్పారంటే అని చెప్పా. సర్లేండి సార్ వదిలేండి అది ఇది అని చెప్పి ఇంక లైట్ తీసుకున్నారు వాళ్ళు. లైట్ తీసుకొని సరే అని చెప్పి వెళ్ళిపోండి సార్ వెళ్ళిపోండి అన్నారు బైక్ తీసుకొని. ఏంటో కాల్ చేసి ఓటీపీ తీసుకున్నారు, మరి ఏం చేశారో ఏంటో యాప్లో చెక్ చేయాలి. మళ్ళీ ఏమన్నా కిరికిరి పెట్టారా ఏంటి అని. వెళ్ళాక డేట్ అండ్ టైం చేంజ్ చేయాలి. అండ్ టీఎఫ్టీ కొంచెం పైకి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొన్నటిదాకా కొంచెం కిందకు ఉన్నింది, లూజ్గా ఉండే అప్పటికి. ఇప్పుడు చూస్తే పైకి ఉంది కొంచెం. సో అదనాల అదే తమిళ వస్తుంది.
సో ఎనీవేస్ ఈ బ్లాగ్ని కూడా సెకండ్ సర్వీస్లో యాడ్ చేసి పెట్టేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇక్కడ చూడండి ఉమ్మేస్తున్నాడు ఈయన. చూసేకేమో ఐటీ ఎంప్లాయీ, పాను అన్నట్లు. పక్కన కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు. సర్లే, ఎవరి పర్సనల్స్ వాళ్ళవి, మనకెందుకు. ఎంత వస్తావురా నాయన? ఏంటి మమ్మీ ఎవడీడు? నేను బాగుందా నాయన? గొట్ట కారణం